హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. మీకు మటన్ కర్రీ అంటే ఇష్టమా? మరి దాన్ని ఇలాగా స్పైసీగా, టేస్టీగా, ఫ్లేవర్ఫుల్‌గా తినాలి అనుకుంటుంటే వెంటనే మౌనీస్ వరల్డ్‌ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు చాలా వస్తాయి. ముందుగా ఇలాగా 2 ఉల్లిపాయలు, 2 మిర్చిని మంచిగా సన్నగా చాప్ చేసేసుకుందాము. మిర్చిని మాత్రం పొడుగ్గా చాప్ చేసుకుందాము. 250 గ్రామ్స్ మటన్‌లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని వాష్ చేసుకుని సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 4 లవంగ ముక్కలు వేసుకుందాము. అండ్ ఉల్లిపాయలు, మిర్చి అంతా వేసేసుకుందాము. అవి బాగా వేగింది అనుకున్నప్పుడు మటన్ కూడా అట్లాగా వేసేసుకుని కింద నుంచి పైకి టాస్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. మటన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఎముకలకు కూడా చాలా బలం అండి. కానీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి తినొచ్చు. చూసారు కదా, ఇలాగ వాటర్ ఆయిల్ సపరేట్ అయిపోయినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని మంచిగా ఇట్లా కింద నుంచి పైకి టాస్ చేసుకుందాము. మటన్‌లో ప్రోటీన్, ఐరన్, జింక్, బి12 కూడా ఉన్నాయి. ముక్క మునిగేంత వరకు నేను వాటర్ పోస్తున్నాను. మీరు కావాలనుకుంటే కుక్కర్‌లో విజిల్ అన్నా రానియొచ్చు. ఒక 5, 6 విజిల్స్ సరిపోతుంది. ఒక 45 నిమిషాల దాకా ముక్కని బాగా ఉడికించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కుతకుతమంటుంది కదా, ఇలాంటప్పుడు మనము మసాలా కూడా వేసేసుకుందాం. కావాల్సినంత కొత్తిమీరతో ఇట్లాగా మటన్ కర్రీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంత ఎమ్మీగా, ఎంత టేస్టీగా, ఎంత స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా కనిపిస్తుందో. తినడానికి కూడా అంతే బాగుంటుంది. మరి నా ఈ మటన్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీని లైక్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.